హాయ్ అండి, సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఇలా పప్పుల పొడితో అయితే పాలకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి. సో దానికోసం అయితే పోపు దినుసులు తీసుకుందాం. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే 3 లేదా 4 సార్లు ప్రాపర్గా అయితే పాలకూర వాష్ చేసుకున్నాను. ఎందుకంటే ఆకుకూరలో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నీట్గా వాష్ చేసి అయితే తీసుకోండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. సో ఇలా ఆయిల్ హీట్ అయిపోయాక దీంట్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేశాక పాలకూర కూడా దీంట్లో యాడ్ చేసేసి సో లిడ్ పెట్టేసి ఒక 20 సెకండ్స్ అయితే వదిలేసేయండి. సో ఇలా లిడ్ పెట్టి తీసేసాను, చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిగా మగ్గిపోయింది. సో దీంట్లోకి మనం పప్పుల పొడి అయితే యాడ్ చేద్దాం. సో చూడండి, దీంట్లోకి అయితే పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం మిక్సీకి పట్టు అయితే తీసుకున్నాను. ఒక 3 or 4 టేబుల్ స్పూన్ అయితే దీంట్లోకి యాడ్ చేయండి. సో అంతే అండి, ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి. సో పాలకూరలో ఇలా పప్పులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసిన పౌడర్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, సింపుల్గా పప్పుల పొడితో పాలకూర ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.